హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఈ విధంగా కూడా ఒకసారి ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ని చూసేద్దాం. నేను స్టవ్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఇంకా టమాటో బాగా వేగేంత వరకు వేయించుకోండి. మనకి ఆనియన్స్ టమాటో బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ ఇంకా టమాటో బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. టమాటో ఇంకా ఆనియన్ చల్లారిన తర్వాత నేను వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. మెత్తని పేస్ట్ లాగా బాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. పెరుగు వేసుకోండి. ఇప్పుడైతే అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. వాటర్ ఎంత కావాలో చూసి అంత వాటర్ని అయితే మీరు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి, సాల్ట్ మిక్స్ అయ్యేలాగా. దీన్నైతే ఉడకనిద్దాం ఒక 5 మినిట్స్ అలా. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి కర్రీ చేయడానికి. ఈ విధంగా చుట్టూ ఘాట్లు పెట్టుకుంటున్నాను. 4 ఎగ్స్కి ఇదే విధంగా ఘాట్లు పెట్టి పెట్టుకుంటున్నాను. నేను ఈ ఎగ్స్ ఏమీ ఫ్రై చేయట్లేదండి. మీకు ఫ్రై చేసుకొని కావాలంటే ఫ్రై చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంత కుక్ అయిన తర్వాత మనకి ఈ కర్రీ ఇందులోకి ఇప్పుడు నేను ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అలాగే వదిలేయండి. మనకి కర్రీ అనేది కొంచెం థిక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.